మన ఆదోనిలో మొట్టమొదటిసారిగా 1000కి 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 8 షేడ్లు ఇస్తున్నాము. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఆఫర్ ఏదో బాగుందని కోసం నేను కూడా చూద్దాం వెళ్ళాను. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలము, అలాంటిది 1000 రూపాయలకి 8 షర్ట్లు అంటే ఎందుకు వదులుకుంటాం. నేను సాయంత్రం 5 గంటలకు అయితే వెళ్ళాను. క్రౌడ్ బాగానే ఉన్నారు. ఆ షాప్ దగ్గర పార్కింగ్ లేదంటే ఆపోజిట్ ఉన్న రోడ్ దగ్గర ఆపి బయలుదేరాను. తీరా లోపలికి వెళ్ళి చూస్తే జనాలు కూడా బాగానే ఉన్నారు. షర్ట్ల విషయానికి వస్తే ఇట్లాంటి షర్ట్లు ఒక్కటి 500 అంట. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను కూడా ఇలాగే ఆశ్చర్యపోయాను. 1000 రూపాయలకి 8 షర్ట్లు అని చెప్పి తీరా ఇక్కడికి వచ్చి చూస్తే సరేలే షర్ట్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది కదా, అందుకే రేట్ పెంచారేమో అనుకున్నాను. మనం బయట నార్మల్ షాప్ లో తీసుకుంటాం కదా, సేమ్ అవే ప్రైజే ఉన్నాయి ఇక్కడ. ఇంత పెద్ద కూలర్ కూడా నేను వెళ్ళిన 10 నిమిషాలకి ఎలా అయిపోయాను ఒకసారి చూడండి. ఒకసారి ఈ షర్ట్లను అయితే చూడండి, చూపిస్తాను. 1200కి 3. ఇవే షర్ట్లు బయట అయితే 300కి ఇస్తారు ఒక షర్ట్. అట్లయితే 1200కి 4 షర్ట్లు వస్తాయి. గట్టిగా చెప్పాలంటే క్వాలిటీ కూడా పెద్దగా లేదు. అయితే 1000 రూపాయలకి 8 షర్ట్లు అన్నారు కదా, అవి చూపించండి అన్నాను. ఆ షర్ట్లు ఇవే అంట మావా. మన వాడకానికైతే ఒక వారంకే చినిగిపోతాయి. మొత్తానికి నాకు నచ్చినవి ఏంటంటే స్లిప్పర్స్ అండ్ షూస్, తర్వాత టీ షర్ట్స్ అయితే వేరే లెవెల్లో, ఇవి బాగున్నాయి అంతే. బ్రో నీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫైనల్లీ మా అతని వాళ్ళని నువ్వు అమాయక మీరు కించం. మొత్తానికైతే అన్ని చూసి బయటకు వచ్చేసాను. అదేంటి నువ్వేం తీసుకోకుండా అట్లా బయటకు వచ్చావని మీరు అనుకోవచ్చు. తీసుకోవడానికి పైసలు లేవు. ఫస్ట్ ఫ్రీ వస్తే ఫినాయిల్ తీసుకుంటాం కానీ డబ్బులు పెట్టి బట్టలు ఎందుకు తీసుకుంటాం. అయితే అదోని వాళ్ళు మీరు కూడా వెళ్ళారా? వెళ్తే ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియోతో అయితే ఉంటా. అందరికి బాయ్ బాయ్.